హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటిదని చూస్తున్నారా? నెయ్యి అనమాట. మా అమ్మ ఇంట్లోనే చేస్తుంది. దాన్ని కరగబెడుతుంది అనమాట. ఆ స్మెల్ చూడగానే నాకు మంచి ఫ్లేవర్ వచ్చింది. పరమాన్నం తినాలని అనిపించింది అనమాట. ఆ స్మెల్కి మా అమ్మను పరమాన్నం చేయమంటే ఇంకా చేస్తుంది అనమాట. ఓన్లీ రైస్ ఒకటే కాకుండా సగ్గుబియ్యం సేమియా కూడా యాడ్ చేసి చేయమని చెప్పాను. ముందుగా చిన్న గ్లాస్ రైస్ అయితే కడిగి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ సగ్గుబియ్యం కూడా నేను వీడియో తీయకుండానే మా అమ్మ సగ్గుబియ్యం యాడ్ చేసింది. సో అందుకే అలా వీడియో తీస్తున్నాను అనమాట. ఒక హాఫ్ లీటర్ పాలు అయితే సరిపోతాయి. పాలు పొంగి వచ్చిన తర్వాత సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ బియ్యం కూడా యాడ్ చేసి నెక్స్ట్ సేమియా కూడా యాడ్ చేయాలి. మా పునీత్ అప్పుడు అసలు నాకు ఫుడ్ క్రేవింగ్సే లేవు, ఏమీ తినాలనిపించేది కాదు. బట్ డైలీ మా అమ్మ ఏదో ఒకటైతే చేసేదనమాట. నేనేమీ అడిగేదాన్ని కాదు. బట్ ఇప్పుడు మాత్రం నాకు స్టార్టింగ్ నుంచే ఏదో ఒకటి తినాలని క్రేవింగ్స్ ఉండేవి అనమాట. తినాలి అనిపించినప్పుడు అడిగితే ఇట్లా చేసి పెడుతుంది. సో ఇలా మంచిగా కుక్ అయినాక తిప్పుకోవాలన్నమాట. లేకపోతే పొంగు వచ్చి పడిపోతాయి అన్నమాట కింద పాలు. సో అలా సిమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలు యాడ్ చేసుకున్న, 1/2 kg బెల్లాన్ని ఇలా దంచి కొట్టుకొని ఈ రైసు సగ్గుబియ్యం సేమియా ఉడికిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవటమే. పరమాన్నం అయితే కుక్ అయిపోయింది. లాస్ట్లో మా అమ్మ చేసిన నెయ్యి ఉంది కదండి, అదైతే 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాం. బాగుంది, సూపర్గా. నైట్ డిన్నర్లోకి వచ్చేసి పులిహోర చేయమని చెప్పాను అనమాట. ఇంట్లో చట్నీ చేస్తే మా పునీత్ ఆఫ్టర్నూన్ అసలు తినలేదు. సో అందుకని చెప్పి పులిహోర చేయమంటే చేస్తుంది. ఇదైతే తింటాడు మావాడు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.